అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఈరోజు స్వామివారు 3 వాహనాలలో మనకు అందరికీ కూడా దివ్య అనుగ్రహ కటాక్షాన్ని కలిగించబోతున్నారు. మొట్టమొదటిగా స్వామివారు నిన్న సూర్యప్రభ వాహనం మీద మనందరికీ కూడా కనువిందు చేశారు. అలాగే ఈరోజు రెండవ వాహనముగా యొక్క చిన్నశేష వాహనం మీద మనందరికీ కూడా దివ్య అనుగ్రహ కటాక్షాన్ని కలిగించటం కోసం స్వామి ఈ రూపంలో మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ యొక్క శాంతి నిలయంలో జరుగుతున్న ఈ ఉత్సవాలలో అన్ని ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. వాటిలో భాగంగా ఈ ఏకదినం జరిగే బ్రహ్మోత్సవాన్ని విశేషంగా చెప్తాం జరుగుతున్నది. ఈ యొక్క వేడుకలలో ఈరోజు స్వామి 7 వాహనాల మీద మనకు దర్శనమిస్తూ ఉంటారు. అలాగే నిన్న ఒక వాహనం చూశారు, ఇవాళ 4, మొత్తం ఇవాళతో 5 వాహనాలు అయితే అయిపోయాయండి. 5 వాహనాల తర్వాత చక్రస్నానం కూడా ఉంటుంది. ఇదే వీడియోలో చక్రస్నానం కూడా వస్తుంది. స్వామి చూడండి, చక్కని ఆ చిన్న శేషుణ్ణి వాహనంగా చేసుకుని స్వామివారు చిరునవ్వులు చిందిస్తూ దర్శనాన్ని కలిగిస్తూ ఉన్నారు. స్వామి ఈ విధంగా ఈ చిన్న శేష వాహనం మీద మనం కనుక స్వామిని దర్శనం చేసుకుంటే అనేక శుభ ఫలితాలు అయితే వస్తాయి. ఈ రథసప్తమి బ్రహ్మోత్సవాలలో ఏకదిన బ్రహ్మోత్సవం అని అంటారు. ఈ యొక్క వేడుకలు చూడటానికి ఎక్కడి నుండో తిరుమలకు క్షేత్రానికి వేంచేసి స్వామివారి యొక్క దర్శనం కోసం వేచి చూస్తూ ఉంటారు. ముందు రోజే వచ్చి ఆ క్యూ లైన్లో ఉండి ఆ రోజల్లా కూడా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ సౌరంభాన్ని అంతా కూడా చూసి తరించి వారి యొక్క తిరుగు ప్రయాణం అయితే అవుతారు. అలాంటి గొప్ప ఉత్సవమే ఈ యొక్క రథసప్తమి ఉత్సవం. స్వామివారు ఇలా బయటకు వచ్చి ఆ యొక్క సూర్యభగవానుడికి కూడా దివ్య అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నారు. ఆ తర్వాత స్వామివారికి అలాగే సూర్యభగవానుడికి కర్పూరదేవ మంగళ నీరాజనాలిచ్చి ఆ తర్వాత స్వామివారిని లోపల తీసుకువెళ్ళటంతో చిన్నశేష వాహన సేవ అనేది పూర్తవుతుంది. ఆ తర్వాత ఆ బోనాన్ని ఏలే చక్రవర్తి అయిన శ్రీ వెంకటేశ్వర స్వామివారు, రాజాదిరాజు ఆ వెంకటేశ్వర స్వామివారు గరుడ వాహనారూఢుడై మనకి దివ్య అనుగ్రహాన్ని కలిగిస్తారు. ఇప్పుడు తప్పకుండా వీడియోని చూడండి. తర్వాత స్వామివారిని వెనక తీసుకువెళ్ళి మళ్ళీ వాహన మండపంలోకి తీసుకువెళ్ళి అక్కడ మరొక అలంకారంలో స్వామి మనకి దర్శనం ఇవ్వటానికి సిద్ధం చేస్తూ ఉన్నాము. చూసండి, స్వామివారిని చూడండి. అదిగో ఆ ఏడుకొండలవాడు తనకి ఎంతో ఇష్టమైన గరుడ వాహనారూఢుడై మనందరికీ కూడా దివ్య మంగళ విగ్రహస్వరూపుడై మనకి అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నారు. దర్శనం చేసుకోండి. బంగారు గరుడ వాహనం మీద స్వామివారి యొక్క దర్శనం. అన్నీ కూడా పూలన్నీ కూడా అలంకరించుకుని సర్వాభరణాలు అలంకరించుకుని స్వామి ఈ యొక్క రథసప్తమి బ్రహ్మోత్సవాలలో ఆ యొక్క సేవను అందుకుంటూ ఉన్నారు. వాహన మండపంలో స్వామివారికి విశేషమైన కర్పూర దివ్యమంగళ నీరాజనాలు అందుకుని అలా వచ్చి ఆ స్వామివారి మూలమూర్తి ఉన్న గర్భాలయం అనే పిలుచుకుంటామో అక్కడికి వచ్చి అక్కడ మరొక్కసారి కర్పూర దివ్యమంగళ నీరాజనాలు అందుకుని అక్కడి నుండి కూడా బయలుదేరి ఒక ప్రదక్షిణంగా శాంతినిలయ ప్రదక్షిణంగా బయలుదేరి స్వామివారు మళ్ళీ వాహన మండపంతో చేరుకోవటంతో ఈ యొక్క బ్రహ్మోత్సవ సౌరంభంలో ఈ యొక్క ఏకదిన బ్రహ్మోత్సవ సౌరంభంలో ఒక కార్యక్రమం అయితే పూర్తవుతున్నది. మీరందరూ కూడా దర్శనం చేసుకుని ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతారని నేను ఈ వీడియో పెట్టడం జరిగింది. రిపబ్లిక్ డే అంటే కనుక మనం ఈ రోజు నుండి కూడా రాజ్యాంగాన్ని అమలుపరిచిన రోజుగా మనం జరుపుకుంటాము. ఆ రోజుని మనం రిపబ్లిక్ డేగా గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాం. అలానే ఈరోజు అందరూ కూడా జెండా వందనాన్ని కావిస్తూ ఉంటారు. ప్రతి చోట కూడా ఆఫీసుల్లో కావచ్చు, పెద్ద పెద్ద చోట కావచ్చు, ఆఫీసులో, పోలీస్ స్టేషన్స్లో అలాంటి చోట్ల మన జాతీయ పతాకాన్ని ఎగరవేసి మన యొక్క గౌరవాన్ని అలాగే మన దేశభక్తిని చూపిస్తూ ఉంటారు. ఈరోజు అందరికీ మరొక్కసారి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబం సభ్యులు అందరూ కూడా ఆనందంగా ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకోవాలని నేను కోరుకుంటూ ఇక్కడ స్వామివారి యొక్క గరుడ వాహనాన్ని వీక్షిస్తూ ఉండండి. తర్వాత స్వామివారు ఆ కోదండరాముడు రాగా మనకు దర్శనం ఇవ్వబోతున్నారు. కోదండరామస్వామి వారు మనకు వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ దర్శనం ఇవ్వబోతున్నారు.
దర్శనాన్ని చేసుకోవటానికి సిద్ధం. కలియుగంలో ఈ యొక్క స్వామివారు మన బాధలన్నీ కూడా తీర్చటం కోసం ఆ యొక్క వెంకటాచలం మీద వేంచేసి మనకు దర్శనమిస్తూ ఉన్నారు. అలానే మనందరినీ కూడా అనుగ్రహించడం కోసం ఒక్కరోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ వాహనంగా గరుడ వాహనాన్ని అధిరోహించి దర్శనమిచ్చారు ఇప్పుడు దాకా. ఆ తర్వాత 4వ వాహనముగా ఈ యొక్క హనుమంత వాహనాన్ని మీద స్వామివారు దర్శనం ఇవ్వబోతున్నారు. ఇచ్చారు కూడా చూడండి. కర్పూర దేవమంగళ నీరాజనాలు అందుకుంటూ ఉన్నారు. ఆ ఆంజనేయ స్వామి రూపంలో ఈరోజు ఇప్పుడు దర్శనం ఇస్తూ ఉన్నారు స్వామి. ఇప్పుడు దాకా కూడా భువనాన్ని ఏలే చక్రవర్తిగా రాజాదిరాజుడుగా మనకు దర్శనం ఇచ్చారు గరుడ వాహనం మీద. ఇప్పుడు కోదండరామస్వామిగా రామావతారాన్ని గుర్తు చేస్తూ రాముడిగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఆ ప్రియ హనుమంత వాహనం మీద స్వామివారు మనకి దర్శనమిస్తూ ఉన్నారు. ఆ తర్వాత స్వామివారికి వాహన మండపంలో కర్పూరదేవ మంగళ నీరాజనాలు అందుకుని అక్కడ నుండి కూడా బయలుదేరి ఇలా స్వామివారు మూలమూర్తి ఎక్కడైతే ఉన్నారో స్వామివారి గర్భాలయం ముందుకు వచ్చి కర్పూర దివ్యమంగళ నీరాజనాలు అందుకుని అక్కడ నుండి బయలుదేరి మళ్ళీ ఒక ప్రదక్షిణంగా వాహన మండపానికి చేరుకోవటంతో ఈ యొక్క ఉత్సవం అనేది పూర్తవుతుంది. అలాగే నాకు నిన్న అనిపించింది ఏంటంటే అండి, అసలు మోసేవాళ్ళు పొద్దునుండి సాయంత్రం దాకా మొయ్యాలి అంటే కనుక ఎంత కష్టమండి. అసలు ఆ స్వామి అలా చేయించుకుంటున్నారు వారి చేత ఎటువంటి అలుపు సొలుపు లేకుండా. అలాగే స్వామి వారిని మోసే భాగ్యాన్ని వాళ్ళకి కలిగించారు. అలాగే అక్కడ కళాకారులు ఎవరైతే భరతనాట్యము, కోలాటం వీళ్ళందరూ ఆడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఉదయం నుండి సాయంత్రం దాకా ఎలా అసలు కోలాటం ఆడగలుగుతున్నారు అనేది కూడా చాలా అద్భుతంగా అనిపించింది. వారికి అసలు స్వామి చేయించుకుంటున్నారండి. వారిలోకి స్వామి ఆవాహనం అయిపోయి చేయించుకుంటున్నారేమో అన్నట్లుగా అనిపించింది. ఆ స్వామి వారికి వాళ్ళు చేసే కైంకర్యం అంతా ఇంత అనేది కాదండి. చాలా మాటలతో చెప్పలేని అంత సంతోషంగా ఉంటుంది ఆ ఉత్సవాన్ని వారు చేయించటం. ఆ యొక్క ఉత్సవం మనం వీక్షించటం చాలా అద్భుత దృశ్యం ఇది. ఆ తర్వాత స్వామివారికి వాహన సేవలు పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు చక్రస్నానం అనేది జరుగుతుంది. ఈ చక్రస్నానం అనేది 3 సార్లు అయితే జరుగుతుంది సంవత్సరంలో. ఒకటి బ్రహ్మోత్సవ సమయంలో, రెండవది ముక్కోటి ఏకాదశి సందర్భంగా, మూడవది ఈ విధంగా రథసప్తమి రోజు. ఈ యొక్క 3 సార్లు కూడా విశేషంగా జరుగుతుంది. ఈ 3 సార్లు ఎప్పుడైనా సరే మనం గనక చక్రతాళ్వార్తో కలిసి స్నానం చేస్తే అనేక జన్మాల్లో చేసిన పాపాలన్నీ కూడా తొలుగుతాయి. బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి చక్రస్నానం చేస్తే ఎలాంటి పుణ్యం వస్తుందో అంతకన్నా ఎక్కువ పుణ్యం ఈ రోజుల్లో కూడా వస్తుంది. కాబట్టి మీరు కూడా ఈ యొక్క చక్రస్నానాన్ని తిలకించి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందండి. ఆ తర్వాత చక్రతాళ్వారికి చక్రస్నానం పూర్తయిన తర్వాత మరొక వాహనాలు అయితే ఉన్నాయి. రేపటి వీడియోలో ఆ యొక్క వాహనాలు కూడా వీక్షిస్తారని కోరుకుంటూ, కొబ్బరి నీళ్ళతో కూడా అభిషేకం అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత చందనంతో అభిషేకం పూర్తయి ఆ తర్వాత స్వామివారిని 3 సార్లు ఆ యొక్క కోనేరులో ముంచటంతో తిరుమలలో ఈ యొక్క చక్రస్నానం అనేది పూర్తవుతుంది. మన శాంతి నిలయంలో కూడా అదేవిధంగా స్వామివారికి చక్రస్నానం అనేది అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వీడియోలో మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు. చక్రస్నానాన్ని చక్రతాళ్వారికి విశేషమైన తిరువారాధన అంతా కూడా జరుగుతూ ఉన్నది. తర్వాత ధూపదీప నైవేద్యాలన్నీ కూడా సమర్పించి ఆ స్వామివారిని 3 సార్లు ఆ నీళ్ళల్లో ముంచి లేసిన తర్వాత ఆ యొక్క చక్రస్నానం అనేది పూర్తవుతుంది. అలాగే మనకు ఆ కోనేరు లేదు కాబట్టి ఆ బకెట్లో వాటర్లోకి అంటే ఏ బకెట్ పెడితే ఆ బకెట్ వాడమండి. అవి స్వామివారికి సంబంధించింది, చక్రతాళ్వారికి సంబంధించింది ఇది. దాంట్లోకి ఆ యొక్క పుణ్య జలాలను అలాగే శ్రీవారి పుష్కరిణి జలాన్ని కూడా ఆవాహన చేసి వాటందరికి కూడా పూజ చేసి ఆ జలంలోకి స్వామివారిని ఉంచడం జరుగుతున్నది కాబట్టి అలా చేయడం జరిగింది. ఈ విధంగా చక్రస్నానం అంతా కూడా పూర్తయిపోయిందండి. మీరు అందరూ కూడా దర్శనం చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. అనంతరం స్వామివారిని అలంకరించి ఈ విధంగా కర్పూర దేవ మంగళ నీరాజనాలు ఇవ్వటంతో యొక్క చక్రస్నానం అనేది పూర్తయిందండి. ఇదండి ఈరోజు వీడియో. ఓం నమో వెంకటేశాయ.